బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు మంగ్లీ వివాదంలో మరో బిగ్ ట్విస్ట్. ఇటు అడ్వకేట్ సుబ్బారావుకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం పైన ఇటు హైకోర్టు చాలా సీరియస్ అయింది. పంజాగుట్ట సిఐ రామకృష్ణకి ప్రస్తుతానికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. తదుపరి విచారణ 2 వారాలకి వాయిదా వేశారు. ఇటు మంగ్లీ వివాదంలో కేసు విచారణ ఎక్కడి వరకు వచ్చిందో తెలుసుకునేందుకు ఇటు పంజాగుట్ట పిఎస్కు వెళ్ళిన అడ్వకేట్ సుబ్బారావుకి బ్రీత్ అనలైజర్ టెస్ట్ ఇటు సిఐ రామకృష్ణ పోలీస్ స్టేషన్లోనే చేశాడు. పోలీస్ స్టేషన్కి వచ్చే పిటిషనర్కి అసలు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏంటని హైకోర్టు ఆగ్రహాన్ని వ్యక్తపరిచింది. దానికి సంబంధించిన వీడియోని వాళ్ళ మధ్య జరిగిన ఆ డిస్కషన్ని ఇటు సుబ్బారావు అలాగే ఇటు సిఐ రామకృష్ణ వీరిద్దరి మధ్య జరిగిన డిస్కషన్ని కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం మొదటగా. దాని తర్వాత డీటెయిల్గా మాట్లాడుకుందాం. నాకు ఫోన్ చేశారు కదా, ఏఎస్ఐ ఫోన్ చేశారు సార్. ఈ కేసులో నిజంగా సార్ ఇది చాలా అన్ఫేర్ సార్. నేను కూడా కన్జ్యూమ్డ్ ఆల్కహాల్ 20 సార్ 27%. సరే తీయండి, ఇదంతా తీసుకో. ఓకే సార్, థ్యాంక్ యూ. ఆల్కహాల్ కన్జ్యూమ్ చేశారు అంటే డ్రైవింగ్ చేయడానికి ఎలిజిబుల్ అంతే సార్. ఇది చూడండి, కేవలం కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు ఇవన్నీ కూడా సార్. ఇవన్నీ కూడా భయపెట్టి మభ్య పెట్టే ప్రయత్నాలు. లీగల్ ప్రొసీజర్ గానే వెళ్తాం సార్. మీరు మీడియా వాళ్ళు కూడా ఇటు సిఐ నాకు డౌట్ ఉంది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, మీరు తాగి ఉన్నారా అంటూ ఇటు సిఐ చెప్పి సుబ్బారావు ఇటు అడ్వకేట్ సుబ్బారావు ఒక పక్కన చాలా క్లియర్గా దిస్ ఈజ్ అన్ఫేర్, నేను పిటిషన్ దాఖలు చేయడానికి వచ్చిన వాడిని, నిందితుడిని కాదు. సాధారణంగా ఇటు ఇండియన్ లా ఏం చెప్తుంది? ఇండియన్ లా చాలా క్లియర్గా ఎవరైతే నిందితులు ఉన్నారో, అక్యూజ్డ్ ఉన్నారో వాళ్ళ మీద అనుమానం ఉంటే కనుక పోలీసులు గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి ఒక బ్లడ్ ఆల్కహాల్ టెస్ట్, బ్రీత్ అనలైజర్ టెస్ట్ కాదు, తన బ్లడ్ శాంపుల్స్ తీసుకొని ఎంత ఆల్కహాల్ పర్సంటేజ్ తన బ్లడ్లో ఉంది అనేది టెస్ట్ చేయించాలి సాధారణంగా. అంతే తప్పించి మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం 1998 మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం కారు నడుపుతున్న వ్యక్తి అలాంటి వ్యక్తులను మాత్రమే బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేయాలి. మరి నడుచుకుంటూ ఒక పిటిషన్ ఇవ్వడానికి వచ్చిన సుబ్బారావు పైన కేసు ఎలా పెట్టారు అంటూ హైకోర్టు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తుంది. హైకోర్టు ఇదే విషయాన్ని ప్రశ్నిస్తూ చాలా క్లియర్గా సదరు సిఐ, మనం ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఆ రామకృష్ణ అనే సిఐ, ఆ సిఐకి ప్రస్తుతానికి హైకోర్టు నోటీసులను జారీ చేసింది, సర్వ్ చేసింది. చాలా క్లియర్గా ఎలా పిటిషన్ ఇవ్వడానికి వచ్చిన ఒక అడ్వకేట్ని మీరు బ్రీత్ అనలైజర్తో ఎలా టెస్ట్ చేస్తారు అంటూ క్వశ్చన్ చేసింది. దానికి సంబంధించి మీరు మాట్లాడాలి, మీరు రెస్పాండ్ అవ్వాలి. ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్స్ కూడా అన్నీ పొందుపరచాలి అంటూ ఇటు సిఐకి హైకోర్టు నోటీసులను జారీ చేసింది. మరో పక్కన ఇటు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం ఏంటంటూ హైకోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని కూడా భద్రపరచాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. సాధారణంగా ఇలాంటి సీన్లు జరిగినప్పుడు పోలీసులు చేసే పని ఏంటంటే సీసీటీవీ ఫుటేజ్ పనిచేయట్లేదు, కెమెరాలు పనిచేయట్లేదు, డేటా మా దగ్గర లేదు, దానికి సంబంధించిన హార్డ్ డిస్కులు పాడైపోయాయి, ఇలాంటి కారణాలు హైకోర్టుకి చెప్తుంటారు. సో మొదటగా ఆ సీసీటీవీ ఫుటేజ్ని సెక్యూర్ చేయాలంటూ హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. కానీ అంత అవసరం లేదు. ఇటు మీడియా
అంతా అక్కడ మీడియా సమక్షంలోనే ఇదంతా జరిగింది. ఆ విజువల్లో మనం చూడొచ్చు. అందరూ ప్రతి ఒక్కరు ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. ఆ ఫోన్స్లో రికార్డ్ అయిన విజువల్సే. సో సాక్ష్యాధారాలని తప్పు పట్టించే ప్రయత్నం పోలీసులు చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. పిటిషనర్ వ్యక్తిగత స్వేచ్ఛను అలాగే మౌలిక హక్కులను భంగపరిచినందుకు ఇటు సిఐ పైన హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. అలాంటి వాటి విషయాల్లో ఎలా జోక్యం జోక్యం చేసుకోకూడదంటూ హైకోర్టు హెచ్చరికలు జారీ చేసింది. చట్టపరమైన ప్రక్రియకు విరుద్ధంగా వ్యవహరిస్తే గనక చర్యలు తప్పవని హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది. దీనికి సంబంధించి మరింత డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు మా ప్రతినిధి ఇన్నారెడ్డి అందుబాటులో ఉన్నారు. ఇన్నారెడ్డితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు సిఐ సుబ్బారావుకి ఇటు బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? అతను ఏమన్నా తప్పుగా మాట్లాడా? ఏదైనా స్మెల్ రావడం జరిగిందా? ఎవరన్నా టెస్ట్ చేయాలి సుబ్బారావుకి అని ఎవరైనా పోలీసుల పైన ప్రెషర్ తీసుకొచ్చారా? కళ్యాణ్, యాక్చువల్ గా ఆ రోజు ఈ సంఘటన జరిగినప్పుడు ప్రత్యక్ష సాక్షిని నేనే. అక్కడ పంజగుట్ట పోలీస్ స్టేషన్ దగ్గరకు సుబ్బారావు కొంతమంది బాధితులు తీసుకొస్తున్నాడు. బాధితులు వచ్చి ఇక్కడ ఫిర్యాదు చేయనున్నారు పోలీసులకి. బాధితులు కూడా మీడియాతో మాట్లాడతారన్న సమాచారం మేరకు మనం కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన నేపథ్యంలో అక్కడ మొట్టమొదటిగా జరిగిన సీన్ ఏంటంటే సుబ్బారావు వస్తానని చెప్పేసి పోలీస్ స్టేషన్ లోపల మొత్తం కెమెరాలు పెట్టుకుంటే సిఐ సీరియస్ గా వచ్చి మీరు ఎందుకు పెట్టారు కెమెరాలు అంటే, ఇట్లా మీకు కంప్లైంట్ ఇవ్వడానికి బాధితులు వస్తున్నారు సార్, దానికోసం పెట్టామంటే మొత్తం తీసేయండి, ఎవరు పెట్టారని చెప్పేసి కాస్త మీడియాతో కూడా కొంచెం వాగ్వాదం చేసి ఒక మాట కూడా అనడం జరిగింది. అవసరమైతే లోపలేస్తా అని చెప్పి అంటాం. తర్వాత మీడియా ప్రతినిధులు సంబంధిత పై అధికారులు చెప్పడం, ఈ హడావిడి నడుస్తున్న నేపథ్యంలో ఈలోగా సుబ్బారావు రావడం జరిగింది. వచ్చిన తర్వాత సుబ్బారావు గారు లేటుకు వచ్చిన నేపథ్యాన్ని కూడా అక్కడ మీడియా మిమ్మల్ని 12 o'clock రమ్మన్నారు, ఇంత సమయం ఎందుకు చేశారంటే బాధితులు మొత్తం గ్యాదర్ అవ్వాలని వస్తున్నాం సార్ అందువే అని చెప్పేసిన తర్వాత ఈ లోపల ఎవరో ఆయన దగ్గర నుంచి స్మెల్ వస్తుంది సార్ అని చెప్పేసి సిఐ గారు చెప్పడం, సిఐ గారు సరే రాని చూద్దామని చెప్పేసి సుబ్బారావు గారు ఎప్పుడైతే లోపలికి రాగానే సార్ బాధితులందరూ వచ్చారు, మీరు ఎందుకు మీడియాను రమ్మన్నారంటే లేదు సార్ బాధితులు వస్తున్నారు ఇక్కడ పోలీస్ స్టేషన్ కంప్లీట్ అని చెప్పిన నేపథ్యంలో మీకు బ్లీచ్ అనేది టెస్ట్ చేయాలని చెప్పి అన్నారు. సార్ నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను, నాకు దగ్గర బాధితులు వస్తున్నారు, వచ్చినప్పుడు రావచ్చులే ముందు బ్లీచ్ అనేది టెస్ట్ ఇవ్వండి అని చెప్పేసి కాస్త యారగెంట్ గా మాట్లాడటం అనేది మనం చూసాం. దీనికి సంబంధించి ప్రత్యక్షంగా అది ఇప్పుడు రాత్రిలో ఏమైతే టెలికాస్ట్ అవుతుందో ఆ వీడియో నేను తీసిన వీడియో అనేది, ఎందుకంటే దానికి ప్రత్యక్ష సాక్షి కూడా నేనే. సో ఈ వాగ్వాదం జరగడం, దాని తర్వాత ఆ బ్లీచ్ అనేది టెస్ట్ చేయడం జరిగింది. ఆయన చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాడు, ఇది అన్ఫేర్ సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. తర్వాత టెస్ట్ చేసిన తర్వాత 27% వచ్చింది. సో 35 అబవ్ వస్తేనే అతను మందు అయినట్టు లెక్క అని కూడా చట్టంలో చెబుతుంది. సిఐ చెప్పాడు మీరు ఈ మందు ఈ టెస్ట్ తోటి మీరు డ్రైవింగ్ కూడా చేయొచ్చు చెప్తాను. సో ఈ టోటల్ ఎపిసోడ్ అంతా కూడా ఆయన హట్ చేసింది. అంటే అడ్వకేట్లు కూడా నిరసన వ్యక్తం చేశారు. దీని మీద ఛాంబర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. దీని మీద పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో జడ్జి గారు ఈ మొత్తం కేసు గురించి మొత్తం విన్న తర్వాత, ఇదే కాకుండా కేసుకు సంబంధించి మీడియాలో వచ్చిన వీడియోస్ ని కూడా జడ్జి గారు మొత్తం పరిశీలించిన తర్వాత స్పష్టంగా ఇది స్వేచ్ఛను ఇబ్బంది కలిగించే వ్యవహారం, తర్వాత మౌలిక హక్కుల్లో జోక్యం చేసుకుంటున్నారు మీరు చెప్పిన కూడా హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన నేపథ్యం చూస్తా ఉన్నాం. పోలీస్ స్టేషన్కి వచ్చిన పిటిషనర్ ను ఏ రకంగా బ్లీచ్ అనలైజర్ టెస్ట్ చేస్తారు, దానికంటూ నామ్స్ ఉన్నాయి, ఆ నామ్స్ ప్రకారం మాత్రమే చేయాలి అని చెప్పని కూడా సీరియస్ అవడం జరిగింది. దీంట్లో ఒక ఓటు స్పష్టంగా చెప్పడం జరిగింది కళ్యాణ్, పిటిషన్ యొక్క వ్యక్తిగత స్వేచ్ఛకు గాని మౌలిక హక్కుల్లో గాని జోక్యం చేసుకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఉంటాయి అని చెప్పేసి నోటీసులు జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పంజగుట్ట ఇన్స్పెక్టర్ రామకృష్ణకి తర్వాత ఉన్నతాధికారులకి కూడా దీని మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఒక 2 వారాల పాటు వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఇక్కడ జరిగిన తతంగం టెలికాస్ట్ అయింది. తర్వాత ఆ వీడియోస్ కూడా చూపించడం జరిగింది సుబ్బారావు హైకోర్టుకి. అయినా కూడా సుబ్బారావు సీనియర్ అడ్వకేట్ స్పష్టంగా సీసీ కెమెరా ఫుటేజ్, అంటే ఒకవేళ విధంగా దీంట్లో వీళ్ళు కావాలని చేశారు, మార్పింగ్ చేశారు చెప్పే అవకాశం ఉంది కాబట్టి సీసీ కెమెరా ఫుటేజ్ ని కూడా మీరు ప్రిజర్వ్ చేయండి, సేవ్ చేయండి, దాన్ని కూడా సబ్మిట్ చేయమని చెప్పని కూడా హైకోర్టు జరిగింది. కళ్యాణ్, ఇన్నారెడ్డి, మీరు అక్కడ ప్రత్యక్ష సాక్షులుగా అక్కడ ఉన్నారు కదా, అయితే సుబ్బారావు తను ఏమైనా ఒక వెహికల్ని డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా? ఏమైనా ఆయన తాగి వెహికల్ని డ్రైవ్ చేశాడు అన్న, ఇప్పుడు లా చాలా క్లియర్గా ఏం చెప్తుందంటే మోటార్ వెహికల్ యాక్ట్ 1988 ప్రకారం ఎవరైనా వెహికల్ని డ్రైవ్ చేస్తున్నారా
లేకపోతే ఆ సమయంలో డ్రైవింగ్ చేస్తున్న వ్యక్తులు కానీ వెహికల్ నడపబోతున్న వ్యక్తులను మాత్రమే బ్రీత్ అనలైజర్ ద్వారా పోలీసులు టెస్ట్ చేసే అవకాశం ఉంది. అది తప్పించి స్టేషన్కి నడుచుకొని వచ్చి పెటిషన్ ఇచ్చే వ్యక్తులు కానీ, స్టేషన్కి వచ్చిన వ్యక్తులు కానీ, నడుచుకుంటూ వెళ్ళే వ్యక్తులను కానీ బ్రీత్ అనలైజర్ ద్వారా టెస్ట్ చేసే అవకాశం లేదు. మరీ ముఖ్యంగా నిందితులు అయితే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి పంపించి ఒక బ్లడ్ శాంపుల్ తీసుకొని ఆ బ్లడ్ శాంపుల్లో ఎంత ఆల్కహాల్ ఉందని టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే, ఇటు సుబ్బారావు, అడ్వకేట్ సుబ్బారావు ఆ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా? ఎందుకు అసలు పోలీసులు ఆయనని టెస్ట్ చేశారు? అసలు డ్రైవ్ చేసుకుంటూ వచ్చాడా? ఫస్ట్ పాయింట్. కళ్యాణ్, ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ లో నేను ప్రత్యక్ష సాక్షిని కాబట్టి ఆయన డ్రైవ్ చేసుకుంటూ రాలేదు. ఆయన బయట మన పోలీస్ స్టేషన్ బయట వెహికల్ దిగి, అంటే డ్రైవర్ డ్రైవ్ చేస్తున్నాడు, వెహికల్ లో కూర్చున్నాడు, వెహికల్ దిగి మీడియాకి రావడండి. వెహికల్ దిగ్గానే మీడియా వాళ్ళు ప్రశ్నించారు, ఇంత సమయం మీకోసం వెయిట్ చేస్తున్నాము. పోలీస్ స్టేషన్ లో సీఏ గారు కూడా మీడియా మీద దురుసుగా మాట్లాడుతున్నారు, మీరు టైంకి రావాలని చెప్పి చిన్న వాగ్వాదం జరిగింది. లేదు సార్ బాధితులు వస్తున్నారని చెప్పి దాని తర్వాత ఈ లోపల ఆయన లోపలికి రావడం, రాగానే ఎవరో అక్కడ ఎవరు చెప్పారో తెలియదు, సీఏ గారికి ఆయన తాగి వచ్చాడు సార్, స్మెల్ వస్తుంది సార్ అని చెప్పంటో, నేను ఉండండి నేను చెక్ చేస్తా ఉండండి అని చెప్పేసి అని ఆయన చెక్ చేయటం, ఇవంతా తతంగా జరిగింది. ఏదైనప్పటికీ డ్రైవింగ్ చేస్తున్న సమయంలో మాత్రమే బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయాలి. కానీ అక్కడ డ్రైవింగ్ చేసిన దాఖలాలు లేవు. డ్రైవింగ్ చేస్తూ కూడా పోలీస్ స్టేషన్ రాలేదు, నడుచుకుంటూ వచ్చాడు. అతను బాధితుల తరపున రావడానికి వచ్చిన అడ్వకేట్, ఇవన్నీ కూడా లీగల్ గా అతను కొంతమంది బాధితులకు సపోర్ట్ గా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చిన అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ కి ఇవ్వాల్సిన మినిమం రెస్పెక్ట్ తర్వాత అవి ఇవ్వకుండా మాట్లాడే విధానం కూడా మనం చూసాం. ఆ వీడియోలో చాలా స్పష్టంగా ఏ రకంగా ఆర్గ్యూ చేస్తున్నారు. ఏదైనప్పటికీ శ్రీ రామకృష్ణ చేసింది ఖచ్చితంగా తప్పని చెప్పిన ఉన్నతాధికారులు కూడా అతని మీద సీరియస్ అయినట్టు కూడా మనకు సమాచారం ఉంది. హైకోర్టు కూడా చాలా స్పష్టంగా ఇలా నడుచుకుంటూ వచ్చే వాళ్ళని, పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళని, తర్వాత ఇలా బాధితుల్ని అంటే కంప్లీట్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని ఇలా బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడం అనేది టోటల్ గా ఇల్లీగల్. ఇది స్వేచ్ఛకు అలాగే మౌలిక హక్కులకు భంగం కలిగించింది కాబట్టి ఇలాంటి కనుక మళ్ళీ కనుక రిపీట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము తగిన చర్యలు తీసుకుందామని చెప్పని కూడా హైకోర్టు చాలా సీరియస్ గా కామెంట్ చేసింది. మరో 2 వారాల్లో మీరు దీని మీద సమాధానం ఇవ్వాలని చెప్పని కూడా నోటీస్ ఇచ్చిన తర్వాత దీని మీద పోలీసు ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా తెలుస్తా ఉంది. ఇది టోటల్ గా అన్ఫేర్. ఆయన సుబ్బారావు గారు మా వీడియో చూడొచ్చు. ఇది ఇన్నారెడ్డి మీరు ఒక్కసారి అలా లైన్ లో ఉండండి. ఇన్నారెడ్డి మీరు ఒక్కసారి లైన్ లో ఉండండి. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, ఆ కామెంట్స్ ని కూడా మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తా. ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు విఎస్కే కామెంట్ చేశారు. ఇటు విఎస్కే ఏమని కామెంట్ చేస్తున్నారంటే, సిఐకి మంగ్లీ ఆల్రెడీ ఏదో లింక్ ఉంది, ఆయమ చెప్పడం వల్లనే ఇటు అడ్వకేట్ స్టేషన్కి వచ్చిన వెంటనే ఆయన తాగి ఉన్నాడా అంటూ ఒక బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరొకరు ఇటు సిఐని సస్పెండ్ చేయాలి అంటూ ఇటు శోభన్ రాజు ఆలపాటి ఆయన కామెంట్ చేశారు. ఇటు రవి కిరణ్ కామెంట్ చేశారు, పర్ఫెక్ట్, కరెక్ట్, 100% కరెక్ట్ అంటూ ఇటు మంగ్లీ కామెంట్స్ని సపోర్ట్ చేస్తున్నారు. అంటే మంగ్లీకి సిఐకి కనెక్షన్ ఉంది అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. మరో పక్కన ముందు ఇతనికి ఉరిశిక్ష వేయాలి, పోలీసులు అందరికీ డబ్బు బాగా జల్లారు, అందుకే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారు అంటూ మరొకరు కామెంట్ చేశారు. జైల్లో వేస్తా అన్నాడేమో అంటూ మరొకరు కామెంట్ చేశారు. మంగ్లీ కేసు ఎటు పోవాలి, ఎటు పోతుంది, ధర్మం, న్యాయం, నీతి, నిజాయితీ అంతా చరిత్రేనా, నీతి నిజాయితీ లేదా అంటూ ఇటు ప్రశ్నిస్తున్నారు. మరొకరు మంగ్లీని జైల్లో వేస్తా అన్నాడేమో అంటూ మరొకరు కామెంట్ చేశారు. సో మొత్తం మీద సిఐ కావాలనే టెస్ట్ చేశాడు, అసలు టెస్ట్ చేయాల్సిన సందర్భం కాదంటూ ఇటు ప్రవీణ్ కరక కామెంట్ చేశారు. సో డిఫేమేషన్ కేసు ఫైల్ చేయండి అంటూ మరొకరు ఇటు ఉమాశంకర్ కామెంట్ చేస్తున్నారు. సో మొత్తం మీద మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉందా అంటూ చాలామంది ప్రశ్నిస్తున్నారు. సిఐ కావాలనే ఒక బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేశారంటూ కూడా కామెంట్స్ వస్తున్నాయి. మొత్తం మీద ఇన్నారెడ్డి ఇటు చాలామంది మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఉంది, ముందుగానే వచ్చిన వెంటనే ఇటు సిఐ కానీ మిగతా వ్యక్తులు కానీ ఎందుకు టెస్ట్ చేశారు, కావాలనే టెస్ట్ చేశారంటూ కామెంట్స్ వస్తున్నాయి. దీన్ని మనం ఒక రకంగా పాజిటివ్గానే తీసుకోవాలి. అంటే నిజంగానే ఇటు పోలీసులు కావాలనే వచ్చిన వెంటనే టెస్ట్ చేశారా, లేకపోతే కొంత మాట్లాడిన తర్వాత టెస్ట్ చేశారా ఇన్నారెడ్డి? మనం చూసిన ఏమైతే కామెంట్స్ లో ఉన్నాయో చాలా మంది కూడా చాలా పర్ఫెక్ట్ గా, అంటే ఇక్కడ ఏం జరిగిందన్న ఆసక్తి తోటి జరిగిందని నిరసిస్తూ కూడా మెసేజ్ చెప్తూ జరుగుతా ఉంది. అయితే ఇక్కడ నిన్న ఆర్గ్యుమెంట్ లో ఒక విషయం కూడా ఒక ప్రస్తావనకు వచ్చింది.
మొట్టమొదట సుబ్బారావు అనే అడ్వకేట్ దీంట్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మధు మీద, తర్వాత దీంట్లో మంగళికి సంబంధించిన వాళ్ళ వ్యక్తుల మీద కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పిటిషన్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ దానికి కౌంటర్ గా ఇంకో పిటిషన్ ఇవ్వడం జరిగింది మంగళి కూడా. సో దాన్ని కూడా కన్సిడర్ చేసి దాన్ని కూడా ఎఫ్ఐఆర్ చేస్తున్నా అని చెప్పారు కూడా సీఏ చెప్పారు. ఏదైనా సరే ఒకళ్ళ మీద ఒక ఆరోపణ వచ్చినప్పుడు ఆ ఆరోపణ నిరూపణ కావాల్సి ఉంది, దాని మీద ఎంక్వైరీ జరగాల్సి ఉంది. జరిగిన తర్వాత వీళ్ళు కూడా తర్వాత పిటిషన్ ఇస్తే ఈ పిటిషన్ కూడా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ పిటిషన్ సబ్మిట్ చేసిన వెంటనే ఇమీడియట్ గా మంగళి ఇచ్చిన పిటిషన్ కూడా యాక్సెప్ట్ చేసుకోవడం జరుగుతా ఉంది. దీంట్లో పబ్లిక్ ఒకటే కోరుతున్నారు, సుబ్బారావు ఇచ్చిన ఎవిడెన్స్లు ఏంటి, మంగళి ఇచ్చిన ఎవిడెన్స్లు ఏంటి. సుబ్బారావు అంటే బాధితుల తరఫున వాళ్ళకి అడ్వకేట్ గా లీగల్ అడ్వైజర్ గారికి వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. సో ఆయన మీద కంప్లైంట్ అనేది ఎక్కడ జరగల. ఎక్కడైనా సరే మనం చూస్తా ఉన్నాం, ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగింది అనుకోండి, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో అతని మీదనే యాక్షన్ తీసుకునే అవకాశం. కానీ ఇక్కడ కంప్లైంట్ ఇచ్చింది అడ్వకేట్ కాబట్టి అడ్వకేట్ మీదనే ఆమె కంప్లైంట్ ఇచ్చిన నేపథ్యం చూస్తా ఉంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. డిపార్ట్మెంట్ సంబంధించిన ఇన్స్పెక్టర్ కూడా అంటే వాళ్ళకి పాజిటివ్ గా ఉన్నానని చెప్పిన కామెంట్స్ వస్తున్నాయి. కానీ ఇక్కడ అలాంటిది మనకి ఇక్కడ కూడా అనుమానపడాల్సిన పని లేదు. ఎందుకంటే తెలంగాణ పోలీసులు ఎవరో కొంతమంది ఇది నేరగంట గా ఒకవేళ అర్థం మాట్లాడవచ్చు, బ్రీత్ అనలైజ్ చేయడం పర్ఫెక్ట్ గా తప్పు. కాకపోతే ఆయన నడుచుకుంటూ వచ్చాడు, నడుచుకుంటూ వచ్చిన తర్వాత ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆర్గ్యుమెంట్ లో భాగంగా ఆయన మాట్లాడే విధానం కరెక్ట్ గా లేదు. అలాగే బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయడం అనేది కూడా చాలా తప్పు, స్వేచ్ఛకు భంగం అని చెప్పి హైకోర్టు చెప్తా ఉంది. సో ఇవన్నీ ఒక పక్కన పెడితే ఖచ్చితంగా ఇది పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్ళింది కాబట్టి ఫర్దర్ గా సీరియస్ యాక్షన్ ఉండబోతుందని చెప్పి మనకు సమాచారం ఉంది. మనం కూడా హైర్ అఫీషియల్తో మాట్లాడినప్పుడు దానికి సంబంధించిన వీడియోస్ తెప్పించుకున్నారు. తర్వాత కోర్టు ఆర్డర్ వచ్చిన తర్వాత మేము దీని మీద యాక్షన్ తీసుకున్నాం కూడా చెప్పడం జరుగుతా ఉంది. ఏదైనా కూడా సుబ్బారావు బాధితుల తరపున మాట్లాడుతున్నప్పుడు ఇలాంటి జరగడం అనేది మాత్రం నిజంగా ఇది వన్ సైడ్ పోతుందా లేకపోతే వన్ సైడ్ కావాలని చేస్తుందా అని చెప్పిన అనుమానాలు మాత్రం ప్రజల్లో ఉన్నమాట వాస్తవమే. కళ్యాణ్ రైట్ ఇన్ రెడీ, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు సుబ్బారావు పైన బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడానికి ఎలాంటి అధికారాలు కూడా ఇటు సిఐ రామకృష్ణకి లేవు అంటూ ఎలా చేశారు దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా. అలాగే కేసు డీటెయిల్స్, కేసు వివరాలు, కేసు ఎక్కడ దాకా కొనసాగింది, ఇంట్రాగేషన్, దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ ఎక్కడ దాకా వచ్చింది అంటూ అవన్నీ కూడా సబ్మిట్ చేయాలని హైకోర్టు చాలా సీరియస్ అయింది. దానికి సంబంధించిన ఆ వీడియోని కూడా ఒకసారి జడ్జి మాట్లాడిన మాటలను కూడా ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఇటు సిఐ రామకృష్ణపై జడ్జి ఎలా విరుచుకుపడ్డాడు అనేది ఒక్కసారి ఆయన మాటలను వినే ప్రయత్నం చేద్దాం. 2026. It is precisely a week later. For the sections imposed for the sections punishable under for the offences punishable section 3512, 352 of BNS, which action itself would clearly exhibit the intent of the official respondent to frighten the petitioner here, stating so he would seek to pass off property. Learned GP, for whom, while denying the submissions made by the learned senior counsel, would submit. Since the petitioner has approached and visited the fourth official respondent in inebriated condition, along with victims stated to have been along with and as well as the media persons by intimating them in prior, by giving the prior notice to the police station and 2020. ఇక్కడ సదరు జడ్జితో ఇటు అడ్వకేట్ మాట్లాడుతున్నప్పుడు చాలా క్లియర్గా ద ఇంటెంట్ ఆఫ్ అఫీషియల్ రెస్పాండెంట్ వాళ్ళ ఇంటెన్షన్స్, ద ఇంటెంట్ ఆఫ్ అఫీషియల్ రెస్పాండెంట్ అంటే పోలీసు అధికారులు వాళ్ళ స్టేషన్కి వచ్చినప్పుడు ఇలా దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళకి ఎలాంటి అధికారం లేదు, ఒక బ్రీత్ అనలైజర్ టెస్ట్ చేయడానికి ఎలాంటి అధికారం లేకపోయినా వాళ్ళు బ్రీత్ అనలైజర్ టెస్ట్ని పట్టుపట్టి మరీ చేపించడం. అప్పటికే అడ్వకేట్ సుబ్బారావు దిస్ ఇస్ నాట్ ఫెయిర్ సార్, ఇది కరెక్ట్ కాదు సార్ అంటూ సుబ్బారావు 2-3 సార్లు చెప్పినా కూడా వినలేదు. లేదు మీరు టెస్ట్ తీసుకోండి, నాకు డౌట్ ఉంది అంటున్నాడు. సిఐ రామకృష్ణ నాకు డౌట్ ఉంది అన్న మాట మాట్లాడాడు. తనకు డౌట్ ఉండడం ఏంటి? తను ఒక గవర్నమెంట్ సర్వెంట్, తను ఒక పబ్లిక్ సర్వెంట్. ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్, హీఈస్ పార్ట్ ఆఫ్ ఏ ఆర్గనైజేషన్, హీఈస్ పార్ట్ ఆఫ్ ఏ అడ్మినిస్ట్రేషన్, హీఈస్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూషనరీ బాడీ. అలాంటి ఒక పొజిషన్లో
నేను యూనిఫామ్లో ఉన్నాను అంటూ మాట్లాడాడు. మళ్ళీ ఇటు సుబ్బారావు కూడా నేను యూనిఫామ్లో ఉన్నాను సార్, ఇది ఫేర్ కాదు అన్న మాటలు కూడా సుబ్బారావు చెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అస్ససే మీరా వినలేదు. నీకు డౌట్ ఉంటే బ్లడ్ ఆల్కహాల్ టెస్ట్ చేయించాల్సింది, గవర్నమెంట్ హాస్పిటల్కి బ్లడ్ శాంపుల్ పంపించాల్సింది. అసలు దానికి కూడా ఎటువంటి అధికారం లేదు సిఐకి. ఇటు సుబ్బారావు నిందితుడు కాదు, బాధితుల తరఫున మాట్లాడడానికి వచ్చిన అడ్వకేట్. ఎలాంటి రైట్స్ సిఐ రామకృష్ణకు ఉండవు. అయినా కూడా తన అధికారాన్ని దుర్వినియోగం చేశాడు అంటూ ఖచ్చితంగా ఇక్కడ హైకోర్టు కూడా దాన్ని గమనించింది, చాలా సీరియస్గా తీసుకుంది. ఇటు కోర్టులో కూడా అదే ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. అతని ఇంటెన్షన్స్ క్లియర్గా లేవు. స్టేషన్లోకి వచ్చిన వెంటనే మీడియాని ఎందుకు తీసుకొచ్చావు, మీడియాని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నావు, నీ మీద నాకు డౌట్ ఉంది, ఆల్కహాల్ టెస్ట్ తీసుకో. మరి ఎవరైనా పురమాయించారా? ఎవరైనా కావాలనే వచ్చి రాగానే వాడు తాగి ఉంటారు, సుబ్బారావు తాగి ఉంటాడు, ఖచ్చితంగా నువ్వు ఆల్కహాల్ టెస్ట్ చేయి అంటూ ఎవరైనా అతనికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? పై అధికారులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారా? ఎవరైనా పొలిటీషియన్స్ ఇచ్చారా? లేకపోతే ఈ కేసులో ఎవరి పేర్లు అయితే వస్తున్నాయో వాళ్ళేమైనా ఇచ్చారా? డైరెక్టర్స్ కానీ, మంగ్లీ కానీ, మిగతా వ్యక్తులు ఎవరైనా ఇచ్చారా? సో మొత్తం మీద కొన్ని కామెంట్స్ కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వచ్చాయి. ప్రతి పోలీస్ స్టేషన్ లోపల సీసీ కెమెరాలు పెట్టాలి, గవర్నమెంట్ పెట్టారు. కానీ ఆ సీసీ కెమెరాస్లో ఆ కెమెరాస్ పనిచేయట్లేదు, ఆ హార్డ్ డిస్కులు పనిచేయట్లేదు అన్న కారణాలు చెప్తుంటారు పోలీసులు. ఎప్పుడు పోలీసులకి మంగ్లీ అమ్ముడు పోయారని తెలుస్తుంది, పోలీసులు మంగ్లీకి అమ్ముడు పోయారని తెలుస్తుంది అంటూ మరొకరు నాగేంద్ర ప్రసాద్ చెప్పుకొస్తున్నారు. యూనిఫామ్ తీయించాలి కోర్ట్, ఆ యూనిఫామ్ తీయించాలి, అలాంటి పోలీసులకు యూనిఫామ్ ఉండకూడదు అంటూ ఇటు భరత్ వైఎం కామెంట్ చేశారు. ఒకరు బలి అమ్మా మంగ్లీ అనే స్థానం నుంచి అమ్మో మంగ్లీ అనే స్థానానికి దిగజారిపోయింది. మంగ్లీని గురించి మాట్లాడుతున్నారు. అమ్మ మంగ్లీ అనే స్థానం నుంచి అమ్మో మంగ్లీ అనే స్థానానికి దిగజారిపోయిందంటూ ఇటు ప్రవీణ్ కుమార్ కామెంట్ చేశారు. మరొకరు ఆ సిఐని డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి, సిఐ షుడ్ బి సస్పెండెడ్, లుక్స్ లైక్ హీ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సమ్ వన్. ఇటు టెక్ ట్యూటోరియల్ కామెంట్ చేశారు. హీ షుడ్ హ్యావ్ టు డూ బ్రీత్ అనాలిసిస్, బ్రీత్ అనలైజర్ టెస్ట్, డ్రగ్ టెస్ట్ టు మంగ్లీ ఆల్సో. మంగ్లీకి కూడా టెస్ట్ చేయాలి, మంగ్లీకి కూడా డ్రగ్ టెస్ట్ చేయాలి అంటూ ఇటు టెక్ ట్యూటోరియల్ కామెంట్ చేశారు. మంగ్లీకి ఎందుకు చేయలేదు మరి అంటూ, ఆమె వచ్చినప్పుడు ఆమెకు ఎందుకు చేయలేదు అంటూ క్వశ్చన్ చేస్తున్నారు. ఇక్కడ మంగ్లీ బల ప్రదర్శన చేసే ప్రయత్నం చేస్తుంది అంటూ ఇటు డిస్కషన్ వస్తుంది, ఆరోపణలు వస్తున్నాయి. ఇటు సుబ్బారావు ఒక సిఐ దగ్గరికి వెళ్ళి, ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి తను కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పుడు మంగ్లీ మాత్రం పై స్థాయి అధికారులు, ఒక కమిషనర్ స్థాయి, ఒక డీజీపీ స్థాయి అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్తుంది అంటే బాధితులను భయపెట్టడానిక? తను కూడా ఒక సాధారణ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు కదా, అదే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు కదా, నార్సింగి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడి ఉండొచ్చు కదా. డైరెక్ట్గా కమిషనర్ లెవెల్లోనో డీజీపీ లెవెల్లో ఉన్న వ్యక్తులను కలవాల్సిన అవసరం ఏముంది? అంటే బాధితులను భయభ్రాంతులకు గురి చేయడానిక? నాకు పై స్థాయి అధికారులకు కలవడానికి నాకు ఆ యాక్సెస్ ఉంది, వాళ్ళని ఎప్పుడైనా కలవచ్చు, నేను నా స్థాయి ఇదే అని చూపించే ప్రయత్నం చేసిందా అంటూ ఆరోపణలు వస్తున్నాయి. సో మొత్తం మీద ఈ విషయంలో సిఐ చేసిన ఈ పనిని మీరు తప్పుపడుతున్నారా? సిఐ రామకృష్ణ కావాలనే పంజాగుట్ట పోలీస్ స్టేషన్కి వచ్చిన వెంటనే సదరు అడ్వకేట్ సుబ్బారావుని కావాలనే ఆయనకు ఆల్కహాల్ టెస్ట్ చేశారని మీరు భావిస్తున్నారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే గతంలో ఇటు మంగ్లీ చట్టం ఎవరికి చుట్టం కాదంటూ మాట్లాడిన మాటలు ఒక్కసారి వినే ప్రయత్నం చేద్దాం. ఈ మైక్రో ఫైనాన్స్ కేసు చీటింగ్ కంపెనీకి డబ్బులు వసూలు చేసిన వివాదంలో నాకు ఎలాంటి సంబంధం కూడా లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, తప్పు ఎవరు చేసినా శిక్షార్హులే. ఈ మైక్రో ఫైనాన్స్ అనే పదమే నాకు తెలియదు. అలాంటిది నేను ఇంత పెద్ద కుట్ర చేశాను అనే అభియోగాలు నాపై రావడం నన్ను చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. నన్ను ఆదరిస్తున్న తెలుగు కుటుంబ సభ్యులకు మళ్ళీ చెప్తున్నా, మీ మంగ్లీ ఎలాంటి తప్పు చేయలేదు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధము లేదు. అబద్ధాన్ని అబద్ధమని చెప్పి ఇంత గొంతు చింపుకొని చెప్తున్నా కూడా నాపై బురద చల్లడం ఆగడమే లేదు. అందుకే ప్రతి చేతిలో ఉన్న మొబైల్ కు, రిమోట్ కు నా మొర చెప్పుకుంటున్నాను. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా బాధితులకు న్యాయం జరిగేందుకు, దర్యాప్తు అధికారులకు సహకరించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని మీకు విజ్ఞప్తి చేసుకుంటున్నాను.